అక్రమంగా మొరం తరలిస్తున్నారు. రోజుకు సుమారు 10 నుంచి 15 ట్రిప్పులు పెట్టి వందల ట్రిప్పుల మొరం అక్రమంగా తరలిస్తున్నారు. దీనివల్ల అక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఖరాబ్ అవుతున్నాయి. రైతులు వాపోతున్నారు. ఉల్లి పంటలు ఖరాబ్ అయినాయి, వడ్లు ఖరాబ్ అవుతున్నాయి. దుమ్ము ఎందుకంటే రోజు మనుషులు కనబడకుండా దుమ్ము రేగి పంటలు ఖరాబ్ అవుతున్నది. రైతులు నష్టపోయే ప్రమాదం ఉన్నది. ఈరోజు అక్కడ తిప్పలను ఆపడం జరిగింది. అసలు దీనివల్ల మేము మీకు పర్మిషన్ ఇచ్చారు, ఎంతగానో కొడుతున్నారు, ఇంత అక్రమంగా మొరం తరలిస్తున్నారంటే ఆయన జవాబు చెప్పలేడు. మళ్ళీ ఎవరైతే మొరం ఆపుతారో వాళ్ళ మీదకి టిప్పర్లను ఎక్కించుకొని పోతా అని చెప్పేసి ఇచ్చేస్తున్నాడు. అందరి మీద టిప్పర్ ఎక్కిస్తారట. మరి టిప్పర్లు ఎక్కియడానికి ఆయనకి ఎవరు అధికారం ఇచ్చారు, ఎవరు పర్మిషన్ ఇచ్చారు? ఇటువంటి వ్యక్తి మీద మీరు తగు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇది ఎంఆర్ఓ గారికి వినతి పత్రం వేయడం జరిగింది. డిచ్పల్లి గ్రామం నుండి గత కొన్ని రోజులుగా మొరము అక్రమంగా అంటే రోజుకు వందల ట్రిప్పులు మొరము తరలించడం జరుగుతున్నది. అయితే దానికి అక్కడ ఉన్నటువంటి పంట పొలాలకు దుమ్ము వస్తున్నది. రోజు నిరంతరం నడుచడం వలన రోడ్లు కూడా అన్ని గుంతలమయం అయిపోయినాయి. పంటల మీదకి దుమ్ము ధూళి రావడం వలన పంటలు నష్టపోతున్నాయని చెప్పేసి రైతులందరూ వాపోవడం జరుగుతున్నది. ఎన్నిసార్లు చెప్పినా కానీ వాళ్ళు కాంట్రాక్టర్ కానీ అక్కడ క్వారీ నిర్వహిస్తున్న వ్యక్తి కానీ ఏమాత్రం స్పందించడం లేదు. ఈరోజు కూడా అక్కడ 10-15 ట్రిప్పుల ద్వారా సుమారు 100 ట్రిప్పులు మొరం తరలిస్తుండగా అక్కడి రైతులందరము ఆపివేయడం జరిగింది. అయితే అతను ఏమంటాడంటే ఎవరైతే క్వారీ మొరం ఇస్తున్నారో మా ఇష్టం వచ్చినట్టు తీసుకుపోతాము, మీరు ఎవరైనా అడ్డం వస్తారంటే మాత్రం మీ మొరము నడిపే ట్రిప్పులను మనుషుల మీదకి ఎక్కించి తొక్కించుకుంటూ కూడా తీసుకుపోతామని చెప్పేసి బెదిరిస్తున్నాడు. ఇది ఎంతవరకు సమంజసము? అది అక్రమంగా మొరం తరలించడం కాకుండా మళ్ళీ వాళ్ళైతే మాట్లాడుతున్నారో వాళ్ళ మీదకి మొరం ట్రిప్పులను ఎక్కిస్తామన్నాడు. అతని వలన మాకు ప్రాణభయం ఉన్నది. కాబట్టి దీని మీద యంత్రాంగం స్పందించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మీ ద్వారా మేము కోరుతా ఉన్నాము.